హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. మేము ఇంతకు ముందు కార్ బుక్ చేసుకొని ముందుగా వజ్రేశ్వరి, ఆ తరువాత చాముండి వెళ్ళాం. ఈ 2 టెంపుల్స్ దర్శించుకున్న తరువాత మేము మాతా బగలాముఖి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మా ఈ ప్రయాణంలో ఎటు చూసినా హిమాచల్ ప్రదేశ్ అందాలు కనువిందు చేశాయి. కానీ ఇవే రోడ్స్ వర్షాకాలంలో చాలా డేంజర్గా మారతాయి. ఈ టన్నెల్ చాలా బాగా అనిపించింది అందులోంచి అలా వెళ్తుంటే. చుట్టూ ఎటు చూసినా పచ్చని చీర కట్టిన ప్రకృతి తల్లి చాలా అందంగా కనిపించింది. అలా అలా ఒక 2 గంటల తర్వాత మేము మా బగలాముఖి టెంపుల్ చేరుకున్నాం. మేము చేరుకునేటప్పటికి ఈవినింగ్ 5:30 అయ్యింది. ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే మేము మా చెప్పులు పెట్టాం. మొదట ఆ బగలాముఖి మాత టెంపుల్ని చూస్తుంటే ఎక్కడ చూసినా పసుపుమయం. ఆ తల్లి బంగారు వర్ణంలో మెరుస్తూ
ఆ ప్రదేశాన్ని అంతా దేవలోకంలా మార్చేసింది. ఇదే బగలాముఖి మాత దర్శనానికి వెళ్ళే లైన్. ఆ లైన్కి ఎడమ పక్కన శ్రీ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. కుడివైపున కాలభైరవ స్వామి దర్శనం ఇస్తారు. ఆ తల్లి దర్శనం చాలా బాగా అయింది. బగలాముఖి మాత చరిత్ర ఒకసారి స్మరించుకుంటే, బగలాముఖి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ధర్మశాల సమీపంలో ఉంది. బగలాముఖి దేవి ఆలయం హిమాలయాల ధౌలాధర్ శ్రేణి చుట్టూ ఉంది. బగలాముఖి అనే పేరు బాగ్లా అనే 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. ఈ ఆలయం 1000 సంవత్సరాల నాటిది. బగలాముఖి మాత పసుపు రంగును ఇష్టపడుతుంది. అందుకే ఇక్కడ ఆలయం అంతా పసుపు రంగులో అందంగా కనిపిస్తుంది. దశమహావిద్యలో 8వ మహావిద్య బగలాముఖి. బగలాముఖి మాత ఉపాసన శత్రునాశిని. ఎదుటవారు మన కోసం చెడుగా మాట్లాడటం లాంటి వాటిని ఈ తల్లి ఉపాసన ద్వారా నాశనం అవుతాయి. ఈ తల్లి విగ్రహం చూసినప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక చేత్తో రాక్షసుడి నాలుకను లాగుతూ గదతో కొడుతూ అమ్మవారు కనిపిస్తారు. అనగా మన శత్రువుల మాటను ఆపుతారని అర్థం. దశమహావిద్యలలో 1 కాళికామాత, 2 తారాదేవి, 3 త్రిపుర సుందరి, 4 త్రిపుర భైరవి, 5 మాతాంగి, 6 చిన్నమస్త, 7 ధూమావతి, 8 బగలాముఖి, 9 భువనేశ్వరి, 10 కమలాత్మిక. ఇవి దశమహావిద్యలు. శత్రువులను నాశనం చేసే మాత శ్రీ బగలాముఖి దేవి. మరియు కోర్టు కేసుల నుండి, అప్పుల నుండి ఆ మాత దర్శనం చేతనే విముక్తి ప్రసాదించబడుతుంది. బగలాముఖి దేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది. ఇక్కడ అంతా పసుపుమయం. అందుకే ఇక్కడకు భక్తులందరూ పసుపు రంగు దుస్తులతో వస్తుంటారు. ఇలా కొంతసేపటికి బగలాముఖి మాత ఆరతి స్టార్ట్ అయ్యింది. మేము ఆకాశంలో ఉన్నామా అన్నట్టు మా చుట్టూ మేఘాలు అలుముకున్నాయి. ఆ మేఘాలు తల్లి హోమగుండంలోంచి వచ్చే పొగలు. ఆ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక్క క్షణం ఒళ్ళు అంతా గగుర్పాటుకు లోనయ్యింది. అలా చాలాసేపు మాకు తెలియకుండానే అక్కడే ఉండిపోయాం. బగలాముఖి దగ్గర ఒక శివాలయం కూడా ఉంది. ఇది పురాతన ఆలయం.
అలా మళ్ళా తిరిగి మా కార్ దగ్గరకు చేరుకున్నాం. చుట్టూ చీకటి. టైం చూస్తే 7 అయ్యింది. ఎక్కువగా ఆనందం, చిన్నగా భయం మొదలయ్యింది. ఎందుకంటే మేము ఉన్నది ఆంధ్రాలో కాదు, హిమాచల్ ప్రదేశ్లో. అలా నెమ్మదిగా మా కార్ స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే చీకటిని చీల్చుకుంటూ కార్ లైట్స్ వెలుగులో ఆ ప్లేసెస్ని చూస్తుంటే అబ్బా ఏదో తెలియని ఆనందం. అలా అలా కొంత సమయం గడిచింది. కానీ మేము వెళ్ళాల్సిన జ్వాలాముఖి ఇంకా రాలేదు. కాసేపటికి మా డ్రైవర్ మెయిన్ రోడ్పై కాకుండా ఒక షార్ట్ కట్లో తీసుకెళ్ళాడు. అప్పటి వరకు అందంగా ఉన్న ఆ ప్రదేశం భయంకరంగా మారింది. కానీ మేము గవర్నమెంట్ హోటల్ కార్నే బుక్ చేసుకున్నాం కాబట్టి మనసులో కొంచెం ధైర్యంగానే ఉంది. కొంచెం సేపటికి మళ్ళా మా కార్ మెయిన్ రోడ్ నుండి మెల్లగా జ్వాలాజీలోని మా హోటల్కు చేరుకుంది. హోటల్ చేరుకునేటప్పటికి రాత్రి 10 గంటలు అయ్యింది. దిగాక పక్కనే ఉన్న హోటల్లో టిఫిన్ చేసి మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాం.
మళ్ళా మార్నింగే లేవాలని. నెక్స్ట్ మా ప్రయాణం ఎక్కడికి? రేపు నైట్ మేము వెళ్ళే ప్లేస్ ఇప్పటి వరకు తెలుగులో ఎవ్వరూ చూపించలేదు. ఇంతకు ఆ ప్రదేశం ఏమిటి? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.